వెంకటేశ్వర అప్పుడు చూసిన ఫస్ట్ అదే అందరూ అప్పుడు కాటకి సుబావులను వారిని గీటరించి నాదు యజ్ఞము గావించి ఉన్నారు వీరు పతివాల్యకు శాప విమోచనమును తగిన కర్ణమోచన నదయా కరులు వీరు రాజన్ ఆటకి శుభావులను హతమార్చి నా యజ్ఞము గావించులకై వచ్చిన మహాపుణ్యవాలకు వీళ్ళు రామలక్ష్మణ ధన్యుడనైతి మౌనివరా దర్శన భాగ్యమందుటల్ మాన్యతగాంతి నాగ్రతు ఆయొక పాపములు హరించే సామాన్యుల కిట్టి భాగ్యమిలా జందుల కైల బిందులగా నానునిగా దళాంతగా దయామతి తోడును దారి నందనా రమణ చెప్తాడు ఏ పని గురించి వచ్చినారో ఏ దేశమును వీరి ఏ పని కొరకు వచ్చినారో నాకు వివరింపు కదా. కోసల దేశమా తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుకోమా తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుకోమా కోసల దేశమైన తల్లిదండ్రులు ఎవరు నాకు తెలుసు కదా. మహారాజా, మా యొక్క తల్లిదండ్రుల నామాలు తెలుసుకున్నాము.
మా తండ్రి గారు అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారు మా తల్లి కౌసల్యాదేవి మా పిల్లలు కైలాసములు ఇతడు నా సహోదరుడు లక్ష్మణుడు. శ్రీరామచంద్ర నామం శ్రీరామచంద్రుడని అందుగా ఆహా శ్రీరామచంద్ర నేనెంత ధన్యుడను. జన్మ జన్మూల చేసి నా పాపంబు 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 నయముగా విలేను నానందారు కూడా నయముగా విలేను నానందారు కూడా నయముగా రామచంద్ర నీ రాకకు నా జన్మ జన్మలో చేసిన పాపం మొత్తం మొదలను కదా ఆ పీఠములపై కూర్చుని రమణ ఎప్పుడు నా గురించి రమణ బాగా తమిళ వరస బాగా తిరుపతి శంకర గురుగారు ఫోటో మీ గురుగారు చూపిస్తాను.